ఇది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9 వరకు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. అవి నీ కన్నుల నడుమ బాస్కం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని రాయవలెను. దేవుడు ప్రేమాస్వరూపైన దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రేమ కాబట్టే ఆ ప్రేమ అనేటువంటి దాన్నే మనుషులు కూడా అనుభవించాలని, ఆయన ప్రేమను అలాగే ఆ ప్రేమ ద్వారానే స్పందించాలనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు కఠినుడు కాదు. దేవుడు ఒక నియంతలాగా ఏదో ఇక మనుషుల్ని ఆయన ఒక చెప్పు కింద వాడుకోవాలని, కాళ్ళ కింద వాడుకోవాలని, ఆయన ఒక రాక్షస స్వరూపం కలిగిన వాడు కాదు. మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ దేవుడు ప్రేమ స్వరూపి అని మాటలు చెప్తున్నాయి. అందుకనే దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన పట్ల కూడా మనం కూడా ప్రేమను స్పందించాలని ఉంది, ప్రేమతోనే. ఎందుకంటే మొదటగా ఆయనే మనలను ప్రేమించెను అని లేఖనాల్లో ఉంది. మొదట ఆయన మనల్ని ప్రేమిస్తేనే కదా మనం తిరిగి ప్రేమించడానికి విషయం ఏంటో అర్థమవుతుంది. ఆయన మనకి ఎప్పుడు కూడా ఆయన చేయింది మనల్ని చేయమని చెప్పడు. బైబిల్లో దేవుడు ఒకటి మనల్ని చేయమన్నాడంటే ముందు ఆయన చేస్తున్న తర్వాత మనల్ని కూడా చేయమని చెప్తాడు. ఇక్కడ నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలని అని చెప్పాడంటే ముందు ఆయన ప్రేమించకుండా ఆయన ప్రేమించమని చెప్పడు. కొందరు వాళ్ళు చేయకుండా ఎదుటి వాళ్ళని చేయమని చెప్పారనుకోండి, అది అంత న్యాయం అనిపించకపోవచ్చు కొన్ని విషయాల్లో. కానీ దేవుడు ఆయన చేసి తర్వాత మనల్ని కూడా చేయమని కోరుకునే దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎందుకని ఆయన చేసినప్పుడు ఆయనలో నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఈ విధంగా ప్రేమించాడు అంటే ఆ ప్రేమ ఏంటో మనం రుచి చూసాము, తెలుసుకున్నాము, అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు వినుము అని ఉంది. ఎవరు ఇశ్రాయేలు అంటే దేవుడు అలనాడే అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాము నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని. ఆ తర్వాత తన యొక్క మనవడు యాకోబు స్థలానికి వచ్చేసరికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి మరలా 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారుల ద్వారా 12 గోత్రాలు రావడం అనేది జరిగింది. వాళ్ళని విస్తరింపజేసి 12 గోత్రాల వారిని విధంగా ఆయన జనాంగంగా చేసుకున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రత్యేకమైన జనాంగం. అది యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా వారికి ఆ ప్రత్యేకత అనేటువంటిది నిలుస్తూ వచ్చింది. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో కానివ్వండి, దేవుని నియమాలని పాటించే విధానంలో అన్నిట్లో యేసుక్రీస్తు వారు వచ్చి శిలువలో చనిపోయిన దగ్గర నుంచి, తిరిగి లేచిన దగ్గర నుంచి ఇది సంఘకాలము. ఇప్పుడు ఇక యూదుడని లేదు, అంటే ఆ గోత్రాల వాళ్ళు 12 ఇశ్రాయేలు గోత్రాల వారని లేదా అన్యులని లేకుండా ఎవరికైనా రక్షణ అనేటువంటిది ఉంది. ఇప్పుడు అందరం కూడా యేసును అంగీకరించిన వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగము దేవునికి ప్రత్యేక దేశంగా ఉండేది, ప్రత్యేక జనాంగంగా. ఇప్పుడు యూదులు ఆ ఇశ్రాయేలు జనాంగం అనేది కాకుండా దేవుని ఎవరైతే ప్రపంచంలో ఏ మూలన ఎవరు యేసు ప్రభు నమ్మినా వారు దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు. అయితే ఇప్పుడు అక్కడ చెప్పిన ఇశ్రాయేల్ మాటలు ఇప్పుడు మనం పాటించాలంటే అందులో ఉన్నటువంటి అప్లికేషన్ మనకి కూడా వర్తిస్తుంది అనమాట. ఆయన ఏమన్నాడు, ఇశ్రాయేలు వినుము అని చెప్పి ఏం చేయాలంటే ప్రేమింపవలను అని చెప్పాడు. అది కూడా ఏదో పైకి ప్రేమించండి, వీలైనప్పుడు ప్రేమించండి అని చెప్పాడా? కాదు. నీ పూర్ణ హృదయముతోనూ,
నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ. అంటే ఇక్కడ నేను నా హృదయమేమో దేవుని కోసమే ఉంది కదా, నేను క్రియలో ఏం చేసినా పర్వాలేదు అంటే కుదరదు. నీ పూర్ణ శక్తితో కూడా అన్నప్పుడు నీ శరీర శక్తిని ఉపయోగించాలి కదా. పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. కొన్నిసార్లు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పూర్ణ హృదయంతో ఉన్నామంటే పాట పాడుతూనే ఉంటాం, కానీ మనస్సు మాత్రం ఎక్కడో ఆలోచన చేస్తుంది అనుకోండి. పాట ఏమో నీకే నా ఆరాధన అని పాడబాడుతూ నిన్నే ఆరాధిస్తున్నానని పాట ఏమో పదాలు పలుకుతూ ఉంటాం, ఆలోచన మాత్రము ఎక్కడో ఉందనుకోండి, అది కనెక్ట్ అవుతుందా? అది కరెక్ట్ కాదు. సో అందుకనే ఆయన మన ఫ్యాకల్టీస్లో లోపల ఉన్నటువంటి మన యొక్క చిత్తము, మనస్సు, వివేకము, ఆలోచన, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, ఈ యొక్క పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ అన్నప్పుడు పూర్ణ మనస్సు, ఇదంతా కూడా. అందుకని ఇదేంటి అసలు అంటే మ్యాండేటరీ, ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్ చేయాల్సిందే అది. ఎందుకని ఆ భాగాన్ని అలా ఉంచుకొని మార్కు 12:30లో కూడా ఒకసారి చూస్తే అక్కడ కూడా క్రొత్త నిబంధనలో కూడా ఈ మాట చెప్పబడింది. మార్కు సువార్త 12:30 ఏమనుంది? ప్రధానమైన ఆజ్ఞ అండి ఇది. ఫస్ట్ థింగ్ అంటే మొదటగా మనం పాటించవలసింది లేదా ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. చూసారా, ఇక్కడ కూడా అదే మాటలు మరలా తెలియజేయబడింది. పూర్ణ బలం అనే పదం వాడబడింది, ఇక్కడ కూడా పూర్ణ వివేకం అనే పదం వాడబడింది, పూర్ణ హృదయం అని, పూర్ణ ఆత్మ అని కదా. ఎవరు ఆయన? ఎందుకని అంటే ఆయన అద్వితీయ ప్రభువు కాబట్టి, ఆయన దేవుడు కదా, ఆయనే దేవుడు. అందుకనే ప్రేమించటం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. దేవుణ్ణి ప్రేమించడం కంటే ఇంకా ఏది కూడా మనకి ప్రాముఖ్యమైన అంశము కాదు. దేవుని ప్రేమించటమే ప్రధానమైనటువంటి అంశం. అందుకని ప్రేమించాలి అనే విషయం. ఎందుకని ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు కదా. మనం బలహీనమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. పాపులమై ఉండగా ప్రేమించాడు, బలహీనమై ఉండగా ప్రేమించాడు, శత్రువులమై ఉండగా ప్రేమించాడు కదా. అది ఆ విషయాలన్నీ రోమా 5వ అధ్యాయంలో రాస్తున్నాయి అనమాట. సో మనల్ని ప్రేమించాడు అంటే మనం ఏదో ఇదని గొప్పడమని కాదు, ముందు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి వాస్తవానికి ఆ ప్రేమను పొందడానికి అర్హులం కాదు, కానీ ఇదంతా ఆయన కృప మరలా. సో ప్రేమించినటువంటి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమించండి అని కూడా కోరుకుంటున్నాడు కదా. ప్రేమించడం ఎందుకని? ఇది ఆయన స్వార్థం అంటారా? చాలామంది అంటారు దేవుడు చూడండి నన్నే ప్రేమించండి అన్నాడు, అది స్వార్థం కాదా అని చాలామంది చెప్తూ ఉంటారు. అది స్వార్థం కాదు, అది నియమం, అది పద్ధతి. ఇప్పుడు భర్త భార్య ఉన్నారు, భర్త భార్య నీ హృదయంలో నేనే ఉండాలి అనేది అది యొక్క నియమం, అది యొక్క దాంపత్య వారి యొక్క జంట వివాహ బంధంలో. అది కాకుండా ఆ స్థానంలో నేను వేరొక వ్యక్తిని పెట్టుకుంటాను అంటే అది న్యాయమా? న్యాయం కాదు కదా. అట్లాంటిదే ఇది కూడా ఇక్కడ చెప్పబడిన మాట. అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది, పర్సెప్షన్ అంటారు కదా, విని గ్రహించే మనసు. ఆ గ్రహించే విధానంలో, ఆలోచన చేసే విధానంలో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అక్కడ అవకాశాలు ఉంటుంది అనమాట. సో ప్రేమించాలి, ప్రేమించడం అనేది అందుకోసం ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయనకు మనకి బంధం కలుపుకోవాలనుకున్నాడు. ఆ బంధం అనేటువంటిది ఇప్పుడు ఆయన మనల్ని తండ్రి కుమారుల బంధంగా ఉన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న మనం, ఆయన దేవుడు, తండ్రి అనే దేవుడు, మనం ఆయన కుమారులం కదా. యోహాను 12 ప్రకారం తను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ ఏం చేశాడంటే ఆయన అంగీకరించిన వారందరికీ కుమారులమై అధికారం ఇచ్చాడు. కుమారుడు దారి పోయే వాళ్ళని ఆయన కుమారుడుగా నేను అంగీకరిస్తున్నానని ఇచ్చేస్తాం, అధికారం ఇస్తామా? ఇంట్లో అధికారాలు ఇవ్వము, అధికారాలు మనం ఇవ్వం. ఆ అధికారము తండ్రి కుమారుల రక్త సంబంధంలోనే ఉంటుంది, కానీ దారే పోయే వాళ్ళకి ఇవ్వడు. అలాగే మనం ఇప్పుడు ఆయన తన్ను అందరు అంగీకరించిన వారికి ఆ కుమారులై అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆయన తండ్రిగా మనకు అధికారం ఇచ్చాడు, కుమారులంగా ఉన్నాం. ఆ ధన్యత, ఆ ఆశీర్వాదం మనది, అది మనం గ్రహించుకోవాలి. అందుకనే ప్రేమించండి అన్నాడు. ప్రేమించడం అనేటువంటిది, దేవుని ప్రేమించడం అనేది వీలైతే చెయ్యండి, ఇది ఆప్షనల్ అని ఉందా మార్కు 12:30లో? ఇది ఆప్షనల్ అంటే ఇది ఒక అవకాశంగా అలా ఉంటుంది, మీ ఇష్టమైతే ప్రేమించండి అన్నట్టు. దేవుని నమ్మిన వారు ప్రేమించవలెను, ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఎందుకు పాస్టర్లు ఎందుకు నెత్తినోరు కొట్టుకొని ఎందుకు చెప్తారు దేవుని సన్నిధికి రండి, దేవుని మాటలు వినండి, ప్రార్థనలో గడపండి, దేవుని వాక్యాన్ని చదువుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే ఇది ప్రధానమైన ఆజ్ఞ, దేవుని ప్రేమించడం. అదండి మనం చేయవలసిన పని. దేవుని ప్రేమిస్తున్నాము అంటే మరి ఎలా ప్రేమించాలి? ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలి? అంతే కదా. ఇప్పుడు ప్రేమిస్తున్నామంటే ప్రేమించడానికి నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది తెలియాలి కదా. అది ఏంటి, ఎలాగా అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త
14వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చదువుతారా? ఇక్కడ ఏమనుందండి? ప్రేమిస్తే ఏం చేయాలంట? ప్రేమించాము అని అంటే, దేవుని ప్రేమిస్తున్నాము అని అంటే దాని ఎవిడెన్స్ ఏంటి? ఆజ్ఞలను పాటించాలి. చదవలాగొద్దు. సో ఆజ్ఞలను పాటించాలి. సో ఆజ్ఞలను పాటించటము అనేటువంటిది ఏంటి అంటే అది లోపడటం, అవునా? విధేయత. ఇప్పుడు తండ్రికి కుమారుడు, తండ్రి మీద ప్రేమ ఉందనుకోండి కుమారుడికి, తండ్రి చెప్పిన మాట వింటాడు. నా తండ్రిని నేను దుఃఖపరచకూడదు, నా తండ్రి నా కోసం ఇంత కష్టపడ్డాడు, నా తండ్రి నాకు ఇంత చేశాడు, ఆయన మనసును దుఃఖపెట్టే పని నేను చేయకూడదు అని కుమారుడు ఏం చేస్తాడంటే, తండ్రి ఏమి కష్టం చేశాడో దానికి తగ్గట్టుగా కుమారుడైనా కుమార్తె అయినా అయ్యో నా తండ్రికి బాధ కలిగించకూడదు కదా అని చెప్పేసి ప్రేమిస్తారు. అంటే తిరిగి తండ్రి చెప్పిన మాట వింటమే అది ప్రేమించడం. అమ్మ ఇది చెయ్యి అనకు, నేను ఎందుకు చేయాలి, నేను చేయను అన్నారనుకో, అక్కడ అది ప్రేమ అవ్వదు, విధేయత అవ్వదు. అదేమవుతుందంటే అక్కడ ఇంకా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు. నాకు కూడా ఇష్టం, దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడుగా, నా ఫ్రీ విల్ నాది అన్నామనుకో. అయితే కొన్నిటిలో ఆ బంధంలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఉన్నప్పుడు మన ఫ్రీ విల్ కూడా పక్కన పెడతాం, అంతే కదా. మన ఇష్టాలు పక్కన పెట్టి నాకు నా తండ్రి ఏం చెప్తున్నాడు, ఆయన్ని చేయటమే, ఆయన మాట వినటమే నాకు ముఖ్యం, నా ఇష్టాలు నా కోరికలు కాదు అనుకోవడం ఒక గొప్ప అంశం అన్నమాట. ప్రేమలో ఇదొక గొప్ప భాగం. సో ఇక్కడ తండ్రి, అందుకనే దేవుడు ఏమన్నా, మీరు నన్ను ప్రేమించిన యెడల ఖచ్చితంగా ఆజ్ఞలు పాటిస్తారు అని చెప్పాడు. సో ఆయన ఆజ్ఞలు ఇక్కడే అది ఆ 15 మళ్ళీ ప్రక్కన అధ్యాయంలోనే పక్కన అక్కడే 15వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా అదే మాట చెప్పబడింది. 10వ వచనం 15:10 చదవండి సిస్టర్. ఇందాక నేను ఒక మాట చెప్పా, ఎప్పుడైనా ఫస్ట్ దేవుడు ఆయన చేయకుండా మనం చేయమని చెప్పడు అని. ఫస్ట్ ఆయన చేసిన తర్వాతే మనల్ని కూడా చేయమని చెప్తాడు కదా. సో అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము అన్నాడు. అంటే ఫస్ట్ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఆజ్ఞలు గైకొన్నారు, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నారు. ఆయన చేసి చూపించారు. ఇది ఆయన చేసి చూపించారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటే నా ప్రేమ యందు నిలిచి ఉండి అంటున్నాడు. ఫస్ట్ ఆయన చేయకుండా మీరు చేయండి అని అడగట్లేదు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. ఫస్ట్ ఆయన చేసి మనకు చూపించాడు అంటే అది మనం కూడా నేర్చుకోగలం. అందుకనే ఆయన అడుగుజాడల్లో నడుచుటకు ఆయన మనకు మాదిరికరంగా ఉండేవని పేతురు పత్రికలో కూడా ఉంటుంది. సో ఆయన తండ్రిని ప్రేమించాడు. ఎలాంటి సందర్భం, లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు వచ్చినాయి యేసుక్రీస్తు వారికి. ఆయన రాజీ పడలేదు, ఆయన ఈ లోకంలో కలిసిపోలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి విధానాల్లో ఆయన లోక పద్ధతులు పాటించగానే తండ్రినే ప్రేమిస్తూ ఉన్నాడు. అది ప్రజలు కనపడేటట్లుగా జీవించి చూపించాడు. ఓపెన్ బుక్ లాగా, అంటే తెరిచిన పుస్తకం లాగా అది చూపించి ఆయన ఏమన్నాడంటే, యాజ్ ఐ డిడ్, నేను చేసిన ప్రకారం ఇప్పుడు మీరు కూడా చేయండి అన్నాడు. ఆయన చేశాడు కాబట్టే ఇక్కడ నా ప్రేమేందు నిలిచిడి అన్నాడు. అంటే ఆయన చేసి చూపించాడు కదా. సో మనం కూడా యేసుక్రీస్తే తండ్రి అయిన ఆజ్ఞను పాటించాడు అంటే మరి మనం ఇంకెంత ఆజ్ఞలు పాటించి ఆయన యందు ప్రేమను చాటుకోవాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నామంటే ఆయన ఆజ్ఞలు పాటించి, నేను దేవుని ప్రేమిస్తున్నానండి అని చెప్పి మందిరానికి వెళ్లకుండా ఖాళీకి కూర్చుంటే అది ఎట్లా దేవుని ప్రేమ అయింది? నేను దేవుని ప్రేమిస్తున్నానండి అని చెప్పుకుంటూ ప్రార్థనలో గడపకపోతే, ఆయనతో మాట్లాడకపోతే మనంతే కదా. ఒకరిని నేను ప్రేమిస్తున్నానన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉంటే అది ఇంకేం ప్రేమ అవుతుంది? కాబట్టి ప్రార్థనలో సమయం గడపడం అనేది ప్రేమ. దేవుని ప్రేమిస్తాం అంటే బైబిల్ చదువుకోవటం. కొంతమంది చదవలేరు, చదువు రాదు, అది వేరే విషయం. కనీసం వాక్యాలు వింటూ ఉండాలి, అది ప్రేమ. మరి ఇవన్నీ చేయకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఎలా కుదిరిద్ది? మందిరానికి రావాలి, వాక్యం చదవాలి, దేవుని పాటలు పాడాలి. ఇదంతా కూడా దేవుని ప్రేమించే విషయంలో భాగం. దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుని ప్రేమించడం, ఇవన్నీ కూడా గొప్ప భాగం అన్నమాట. దేవుని ప్రేమిస్తూ ఉన్నామనుకోండి, ఏం జరుగుతుంది అని అంటే 69వ కీర్తనలో 36వ వచనం. 69వ కీర్తన 36వ వచనం. ఇక్కడ 35లో దేవుడు సియోను గురించి మాట్లాడాడు. సియోన్ని రక్షిస్తానని, అదే పట్టణాలను కట్టిస్తాను అని.
అది చెప్పి జనులకు అక్కడ అది వారి వశమ చేస్తాను, అక్కడ వారు అది వశపరుచుకుంటారని చెప్పి ఆ మాట మాట్లాడుతూ ఆయన సేవకులు అనే పదానికి చాలామందికి ఈ రోజుల్లో ఏం అలవాటు అయిపోయిందంటే దేవుని సేవకులు అంటే ఆ పాస్టర్లు దేవుని సేవ చేసేవాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని సేవకులు అనే పదము కేవలం పాస్టర్లకు సంబంధించిందే కాదు, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆయన సేవ చేయాలి, సేవలో భాగమై ఉండాలి. సేవకులం అనే మాట ఎస్, ఆయన నా యొక్క గొప్ప యజమానుడు, ప్రభు, ఆయన ప్రభు అయినప్పుడు నేను ఆయనకి సేవకుడిగా నన్ను నేను ఆలోచించుకోవడానికి తప్పేముంది? సో ఆయన ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు, ఇక్కడ ఏమైనా ఉందంటే ఆయన నామమును ప్రేమించువారు ఏంటండి, వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? నివసించేది ఎక్కడంటే ఇదిగో సియోను గురించి మాట్లాడాడు పైన వచనంలో, ఆయన కట్టే పట్టణాలను గురించి, ఆయన సంరక్షించే ఆ ప్రాంతాల గురించి. సో దేవుని సన్నిధి అది, సియోను ప్రాంతం అనేటువంటిది దేవుని ప్రత్యేక స్థలం అది. సో అలాగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళకి బెనిఫిట్ దేవుడు ఏం చేస్తాడంటే ఆ దేవుణ్ణి ప్రేమించి దేవుని నామాన్ని ప్రేమించేవారు అందులో నివసించేటట్లుగా చేస్తాడంట, అందులో నివాసం ఉండేటట్లు చేస్తాడంటండి. దేవుని ప్రేమించే వాళ్ళని దేవుడు తరిమేయడు, వాళ్ళని నువ్వు నా సన్నిధిలో ఉండొద్దు వెళ్ళిపో అని తరిమేశాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొందరిని తరిమేశాడు. ఎవరిని తరిమేశాడంటే దేవుని మందిర స్థలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాపారం చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని యేసుక్రీస్తు వారు కొరడా తీసుకొని కొడుతూ వాళ్ళని తరిమేశాడు. తెలుసు కదా ఆ సందర్భం. అంటే దేవుని నామాన్ని ప్రేమించిన వాళ్ళు డబ్బుని ప్రేమించి దేవుని సన్నిధిని అక్కడ వాళ్ళు ఏం చేశారు, అక్కడ దేవుని సన్నిధిని వీళ్ళు ఏం చేశారు, అక్కడ దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యాపారం చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు కొరడా తెలిపించాడు. కానీ దేవుని కోసం ఉన్న వాళ్ళని మాత్రం ఎవరైతే యేసు పాదాల దగ్గరికి వచ్చారో, ఆ యేసు పాదాలు దొరిచినటువంటి స్త్రీలు కానివ్వండి, యేసు దగ్గరికి స్వస్థత కోసం వచ్చిన వాళ్ళని కానివ్వండి, యేసు అయ్యా నా బిడ్డలను నువ్వు ముట్టాలయ్యా అని పిల్లల్ని తీసుకొచ్చిన సందర్భం వాళ్ళని ఎవరిని కూడా త్రోసివేలా. ఇంకా శిష్యులు పిల్లలు మీరు పక్క ఉండండి అని అంటే లేదు, చిన్నపిల్లలు నా దగ్గరికి రానివ్వండి అన్నాడు. ఒకనొక టైంలో ఇంకొక గుడ్డివాడు అరుస్తూ ఉన్నాడు, అయ్యా దావీదు కుమారుడా అంటే శిష్యులు మిగిలిన జనాభా కీప్ క్వైట్ సైలెంట్ గుండు అంటే దేవుడు ఆగి లేదు ఆయన నా దగ్గర తీసుకురండి అన్నాడు. ఆయన దగ్గర చేర్చుకునే దేవుడే. ఇక్కడ అందులో నివసించెదరు అన్నారు. ఇక్కడ ఈ సియోను గురించి వర్ణిస్తూ అంటే దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి ఆ స్థలంలో, ఆయన కట్టిన పట్టణంలో, ఆయన పెట్టిన ప్రాంతంలో, ఆయన నుంచి సంరక్షించే స్థలంలో, దేవుని సంరక్షణ కలిగిన స్థలంలో, దేవుడు సంరక్షించే ఆఫీస్లో, దేవుడు సంరక్షించే కుటుంబంలో, దేవుడు కట్టించిన పట్టణంలో అంటే దేవుడు నివసింపజేసే ప్రాంతాల్లో నిన్ను నివసింపజేస్తాడు. ఎప్పుడు? ఆయన నామమును ప్రేమించినప్పుడు. ప్రేమిస్తే జరిగే లాభం ఇదండి. దేవుని ప్రేమ. కొంతమంది అదేంటోనండి నేను ఉండలేకపోతున్నా, అక్కడ ఫలం చేయలేకపోతున్నా. నో, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడిని ఎక్కడ ఉంచాలో అక్కడ నివసింపజేస్తాడు. దేవుని ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. సో దేవుని ప్రేమిస్తుండటం ద్వారా నిన్ను నివసింపజేస్తాడు, కానీ ఏదో నీకు ఒక దిక్కుముక్కు లేనివాడుగా ఆయన చేయడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా రోమా 8వ అధ్యాయంలో 28వ వచనం మనందరికీ బాగా కంటత అయిన వచనం. రోమా 8:28. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరిగిద్దంటండి, సమస్తము కూడా సమకూడి జరుగుతాయి, అది కూడా మేలు కొరకే జరుగుతాయి అంట అండి. దేవుని కొంతమంది అడుగుతారు, కొంతమంది అంటారు ఎందుకు నాకే ఈ కష్టాలు వస్తున్నాయి, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, ఇంతగా నీ సన్నిధిని ప్రేమిస్తున్నాను కదా, ఇంతగా నేను ఉపవాసాలు ఉంటున్నాను కదా, ఇంతగా నేను దశంభాగాలు ఇస్తున్నాను కదా, ఇంతగా నేను సన్నిధి అంటే ఇష్టపడుతున్నాను, ఎందుకు ప్రభా అంటే అందులో ఏదున్నా కూడా ఆయన సమకూర్చి మేలు కోసమే చేసేది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు ఎక్కడ నిరాశ చెందవలసిన సందర్భం పడవలసిన అవసరం లేదు. కష్టాలు వస్తాయి, ఎందుకంటే ఇంకా ప్రభువుని నమ్మినందుకే, దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకే, దేవుని ప్రేమించే వాళ్ళకే ఈ లోకంలో కష్టాలు ఎక్కువ వస్తుంటాయి. బట్ ఆయన ఏమన్నాడంటే దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకు చేస్తానన్నాడు. నాకెందుకండి ఈ కీడు నాకే వచ్చింది, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు రోమా 8:28 మర్చిపోయారు వాళ్ళ జీవితంలో, ధ్యానించట్లే వచ్చిన, అందుకే వాళ్ళు ఆ ప్రశ్న అడుగుతారు. ఎవరైతే ఈ రోమా 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 28వ వచనాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ఆ ప్రశ్న అడగరు. వాళ్ళకి ఒకటే నమ్మకం, ఎస్ నాకు దేవుడు ఏది చేస్తున్నా నా మేలు కోసం చేస్తాడు, పరిస్థితులు ఏది వచ్చినా కూడా ఈ సమకూడి మేలు కొరకే జరిగిస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి ఉంటారు. సో ఈ రోజున నీలో, నీ హృదయంలో ఈ నమ్మకం ఉంది అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి అవుతావు.
దేవుని ప్రేమించే వాళ్ళకే దేవుడు ఇచ్చేస్తాడు సమస్తము. కొన్ని పరిస్థితులు కొందరికి అవి అనేక పరిస్థితులన్నీ కూడా పనికి రాకుండా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటాయి, చూడడానికి అంతా బాగున్నట్టున్నా. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి. కానీ ఎవరైతే దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పరిస్థితులు పూర్తిగా జీరో అయిపోతాయేమో అనుకున్న సందర్భంలో కూడా ఆయన దాన్ని మేలు కోసమే మారుస్తాడు. కీడు అనుకున్న దగ్గర కూడా ఆ కీడును కూడా మేలుగా మారుస్తాడు. అదండి రోమా 8:28 ధ్యానించే కొంది అనేక అంశాలు ఉన్నాయి ఆ వచనంలో మనకి. దేవుని ప్రేమిస్తూ ఉంటే సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి అన్నాడు. సమకూడి ఒకదానికొకటి. మనం అనుకుంటాం ఏంటి ప్రభా ఈ కష్టం మీద ఇంకో కష్టం మీద ఇంకో నింద మీద ఇంకో భారం ఏంటి ప్రభా? నో, అవి సమకూడి జరుగుచున్నవి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అవి మంచి కోసమే కలిసి జరుగుతాయి అవి, అంతే కదా. ఇప్పుడు అనుకుందాం, ఉదాహరణకి భోంచేస్తారంటే చేశాను ఏంటంటే చికెన్ బ్రదర్ అంటారు. చికెన్ అంటే దాని అర్థం ఊరక మాంసం షాప్లోకి వెళ్ళిపోయి ఆ చికెన్ తెచ్చుకొని అట్టే తినేస్తారని దాని అర్థము. అది తినాలి అంటే దాన్ని వండుకోవాలంటే దాన్ని అందులో ఉల్లిపాయలు వేస్తారు, టమాటాలు వేస్తారు, మసాలాలు వేస్తారు, ఇంకేదేదో వేస్తే అంత సమకూడి అంతా జరిగిన ఒక మంచి కర్రీ అయింది, అవునా? సో అలాగే మనకు కూడా పరిస్థితిని ఒక మేలైందిగా చేయడం కోసం కొన్ని దేవుడు కల్పిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులన్నీ కొన్ని ఇబ్బంది. ఉట్టి కారం నోట్లో వేసుకొని చూడండి, ఘాటు ఎదురుపోయింది. ఉప్పు నోట్లో వేసుకొని చూడండి, తినలేరు. అయితే అన్ని సమకూడి జరిగినాయి అనుకోండి, అది ఎంత రుచి ఉంటుంది. ఉట్టి అల్లం గార్లిక్ పేస్ట్ తినలేం కదా, అవన్నీ సమకూర్చబడి ఆ వెసల్లో ఆ పాత్రలో వేయబడాలి. ఎంత వేయాలంటే అప్పుడు ఒక అద్భుతమైనటువంటి రుచికరమైన ఆహారం బయటకు వస్తుంది. సేమ్ వే పరిస్థితులు సమకూడి మేలు కొరకు జరుగుతున్నాయి. ఆ విషయం మర్చిపోవద్దు. ఏంటి ప్రభా పిల్లలు చూస్తే ఎట్లా అయిపోయారు, ఏంటి ప్రభా పరిస్థితి ఆర్థిక చూస్తే ఎట్లా అయిపోయింది, హెల్త్ పరంగా చూస్తే ఎట్లా. నో, ఇవన్నీ కలుపుకుంటూ దేవుడు ఏదో ఒక మంచి చేయబోతున్నాడు. ఆ విషయం మర్చిపోవద్దు. ఎవరికి కండిషన్స్ అప్లై? దేవుణ్ణి ప్రేమించే వారికి. ఆ ప్రేమించ కూడా సగం కాదు, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతో, పూర్ణ శక్తి అలా ప్రేమించిన వారికి. ఆ కండిషన్స్ పక్కన పెట్టేస్తాము. ఆ దేవుడు అన్నీ సమకూర్చి మేలు గరుస్తానన్నాడుగా, నాకేం ప్రాబ్లం లేదు. కండిషన్స్ అప్లై ఉన్నాయి. అది చాలాసార్లు షాపుల్లో కూడా చూశారు కదా, 70% ఆఫ్ అని ఉంటుంది. ఆ చిన్న అక్షరాలతో మాత్రం షరతులు వర్తిస్తాయి. అది కనపడదు. ఈ 70% ఆఫ్ అనేది కనపడింది. తీరా షాప్లోకి వెళ్ళి అంతా తీసుకుని అంతా బిల్ చేసేసరికి లేదండి కింద రాసా, వాళ్ళేమో 70% అన్నారు కదండి అంటే, కింద కూడా చదవండి షరతులు ఉన్నాయి అనగా ఆ షరతుల్లో భాగం ఇది. సో దేవుడు అలా ఈ షరతుని కింద ఎక్కడో కనపడకుండా రాసిన దేవుడు కాదు, ముందు అసలు అదే రాశాడు. దేవుని ప్రేమించే వారికి ముందైతే కండిషన్ దేవుని ప్రేమించే వారికి. అంటే అసలు మరి నువ్వు ఎంతవరకు ఆయన మీద నమ్మకం పెట్టుకుంటున్నావో ఏముందో ఎట్లా తెలుస్తుంది? సో దేవుని ప్రేమించేవారు మొదటిగా ఆయన ఆజ్ఞలు పాటిస్తారని చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుని ప్రేమించే వారికి జరిగేటువంటి లాభాల గురించి మాట్లాడుకుంటూ, ఆయన ప్రేమించే వారికి ఆయన నివాసింపజేస్తానన్నాడు ఆయన స్థలాల్లో. అట్ ద సేమ్ టైం ఇంకో రెండో బెనిఫిట్ ఏం చెప్పుకున్నాం, సమస్తము సమకూడి జరుగుతాయి అని కూడా చెప్పుకున్నాం. ఇంకా ఇక్కడ యోహాను సువార్తలో ఇందాక 15వ అధ్యాయంలో 10వ వచనం చదివాము. ఇప్పుడు 11వ వచనం చదవండి. అంటే బెనిఫిట్స్ విషయాల్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు యోహాను 15:11. ఏం సంగతులు అంటే మనం ఇందాక 10వ వచనంలో చదివాం, ప్రేమ యందు నిలిచి ఉండమన్నాడు కదా. ఆ ప్రేమ ఎందుకు నిలిచమన్నాడు, ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ఇదిగో ఇంకొక బెనిఫిట్ ఏంటంటేనండి, అదే 11వ వచనంలో మీ యందు నా సంతోషం ఉండాలి. ఆ సంతోషం కూడా అప్పుడప్పుడు సగం ఉండాలనా? పరిపూర్ణమైన. చూసారా దేవుడు ఏం చేస్తున్నా, ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన చేసే అన్ని కార్యాలు కూడా పరిపూర్ణమైనండి. ఆయన ఏదో సగం చేసి వదిలేసే దేవుడు కాదు. కొంతమందికి పని అప్పచెప్పామనుకోండి, ఏం చేస్తారు, సగం చేసేసి వదిలేస్తారు. ఇక మిగిలిన సగం ఎవరో పక్కన వెనకాల దిద్దుకోవాలి, సర్దుకోవాలి, లేకపోతే అది మర్చిపోతే ఇక అదంతా అయిపోయింది. అలా కాకుండా దేవుడు చేసే కార్యాలు సంపూర్ణంగా చేస్తాడు, పరిపూర్ణంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చే సంతోషం గురించి కూడా మాట్లాడు. పై వచనాల్లోనేమో నా ప్రేమ యందు నిలిచి ఉండమని చెప్పి, ఆయన ప్రేమిస్తూ ఉంటే జరిగే లాభాల్లో మరొక లాభం ఏంటంటే ఇదిగో ఆయన ఇచ్చే సంతోషం. అది కూడా అరకొర సంతోషం కాదు,
పరిపూర్ణమైన సంతోషం. ఇప్పుడు సంతోషం కోసం అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, నా బాధలు కాస్త మర్చిపోవడం కోసం తాగుతున్నానండి అంటారు. ఆ మందు హై అయినంతసేపు, ఆ మత్తులో ఉన్నంతసేపు అది మర్చిపోవచ్చేమో, కానీ అది పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుంది అంటే మందు ఇవ్వదు. అలాగే ఏదైనా ఒక సినిమాకి వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా ఏది పరిపూర్ణ సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఇంకా చెప్పాలంటే ఏదైతే వాళ్ళు నా బాధ మర్చిపోయి సంతోషించడం కోసం తాగుతున్నాను అనుకుంటారో, ఆ తాగిన అరగంట గంట మత్తులో ఉన్నంతసేపు మర్చిపోతారేమో, కానీ ఈ బాధకి ఇంకొక బాధ యాడ్ అవుతూనే వస్తుంది వెనకాల. ఏంటో తెలుసా? ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అంతే కదా, ఈ బాధకి ఇంకో బాధను యాడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి తెలుసుకోకుండా. ఒక రోజు వచ్చేసరికి, ఒక రోజున అయ్యా నీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి, లేకపోతే నీ ఆర్గన్స్ కొన్ని అవయవాలు ఏంటంటే తాగుడు అలవాటు. అయ్యో చూసారు, ఒక బాధను మర్చిపోదామని తాగేసరికి ఇంకొకటి. ఇప్పుడు సంతోషం ఎక్కడ ఉంది? ఇంకా బాధకి ఇంకొక బాధ యాడ్ అయింది, కష్టానికి ఇంకొక కష్టమే యాడ్ అయింది, ఇంకా వేదనకి ఇంకొక మరో దుఃఖమే యాడ్ అయింది, కానీ సంతోషం ఎక్కడుంది? కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు, అయ్యా మీరు నా ప్రేమ యందు నిలిచిండి, నన్ను ప్రేమించండి, అప్పుడు ఏంటంటే నా సంతోషం మీకు ఇస్తాను. ఎక్కడ యేసుక్రీస్తు వారు ఆయన విచారంగా ఏం చేయాలా ఇప్పుడు అని విచారంగా ఎక్కడ కూర్చున్నట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చదవం. ఆయన ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉన్నాడు. అలాగే మనం కూడా ఎల్లప్పుడూ కూడా ఎక్కడ విచారం లేకుండా ఉండాలంటే ఇదిగో సంతోషం, అది కూడా పరిపూర్ణమైన సంతోషం. అంటే దేవుణ్ణి ప్రేమించడం ఒకటే మనం చేయవలసిన బాధ్యత. ఎందుకంటే ఫస్ట్ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమించాడు, ఆయన కృప చూపించాడు, ఆయన కనికరం చూపించాడు, ఆయన దయ జాలి, ఇక ఆయన లక్షణాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పుకుంటూ వెళ్తే ఆయన మంచి లక్షణాలన్నీ మన పట్ల చూపించాడు కాబట్టి ఇక భయపడొద్దన్నాడు. అందుకని ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియజేసి ఇప్పుడు అన్నాడు, మీరు తిరిగి నన్ను ప్రేమిస్తే ఇదిగో మీకు జరిగే లాభాలు ఇవి. ఏమేం చెప్పుకున్నాం? లాభాలు ఏంటంటే నివాసం చేస్తాము, అలాగే సమస్త విషయాలు సమకూడి మేలు కొరకు జరుగుతాయి. ఇక మూడవదిగా ఇక్కడ ఆయన పరిపూర్ణ సంతోషాన్ని మనం పొందుకుంటాము, అనుభవిస్తాం అనమాట. మరొక మాట కూడా చూద్దాం, ఇంకా ఏం చేస్తాడు అని అంటే ఎఫెసీ 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ 6:24. కృప కలుగునుగాక. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ప్రేమించిన వారికి ఏం కలిగిద్దంటండి? కృప కలుగుతూనే ఉంటుంది, దేవుడు కృప చూపిస్తూనే ఉంటాడు. ఇది మరొక లాభం అన్నమాట. దేవుని ప్రేమిస్తూ ఉంటే, ఈ లోకపరమైన ప్రేమతో కాదండి. ఈ లోకపరమైన ప్రేమ ఏంటంటే మోసంతో కూడింది, స్వార్థంతో కూడింది. కానీ ఇక్కడ శాశ్వతమైన ప్రేమ అన్నప్పుడు అది దేవునికి సంబంధించిన దైవ ప్రేమ. మరొక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే దేవుడే కదా నిత్యము నిలిచేది, శాశ్వతంగా ఉండేది ఎవరు? దేవుడు. సో దేవునికి సంబంధించిన ప్రేమలో స్వార్థం ఉండదు, అది తాత్కాలికమైనది కాదు. కాబట్టి దేవుని ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటే, అంటే నిలకడ ప్రేమ. ఇంకో మాటలో చెప్పాలంటే, అన్నీ బాగున్నప్పుడేమో నేను బాగా దేవుని ప్రేమిస్తున్నానండి అని గొప్పగా చెప్పి, పరిస్థితులు ఏదన్నా తడబడగానే ఏమోనండి అనుకుంటే అది ప్రేమలో నిలకడ కాదు అది. సో శాశ్వతమైన ప్రేమతో అన్నప్పుడు ఇక్కడ దేవుని యందు నిలకడ ప్రేమతో ప్రేమిస్తూ ఉంటే వాళ్ళకి ఏమైందంట? కృప కలుగును, దేవుడు కృప చూపిస్తాడు. ఏమంటే మనం దేవుని కృప లేకుండా అడుగు తీసి అడిగి వేయలేం. దేవుని కృప లేకుండా మనం ఊపిరి పీల్చుకొని ఆ ఊపిరి వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో ఊపిరి పీల్చుకోలేం. శ్వాస తీసుకోవాలన్న ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అర్హులం కానే కాదు అసలు మనం దేనికి కూడా, కానీ ఆయన అర్హత లేని మనకి అర్హతనిస్తున్నాడు. ఆయన నిత్య జీవము, పరలోకము, దేవుని నామము, మనకి రక్షణ ఇవన్నీ ఇచ్చాడు. ఈ భూమి మీద బ్రతకడానికి కూడా ఆయన కృప మనకిస్తానన్నాడు. అయితే మనం ఆయన ప్రేమిస్తూ శాశ్వతమైన ప్రేమకి లింక్ అయి ఉండాలి, అది మర్చిపోవద్దు. మనమేమో దేవుని ప్రేమించకుండా, దేవుడా ఎందుకు నువ్వు నాకు కృప చూపించట్లేదు, ఎందుకు ఈ కష్టాలు? మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మనం దేవుని మీద సణుక్కుంటాం. ఇశ్రాయేలు చాలాసార్లు, ఏంటి ప్రభా ఐగుప్తుని ఎందుకైనా మమ్మల్ని తీసుకొచ్చింది చంపడానిక? అక్కడే ఉంటే చక్కగా ఉల్లిపాయలు తినేవాళ్ళం, మాంసాహారం తినేవాళ్ళం, ఇక్కడ ఏంటి? కానీ వాళ్ళు దేవుని ప్రేమించట్లా తిరిగి. కానీ దేవుని ప్రేమించే వ్యక్తి ఆ విధంగా మాట్లాడు, దేవుని కృపను పొందుకుంటూ ఆ పరిస్థితులను అనుభవించడానికి కూడా ఆయన సరిపోయిన కృపనిస్తాడు. నా కృప కలుగును గాక అన్నప్పుడు ఆ శ్రమలో కూడా వెళ్ళటానికి కావాల్సిన కృపనిస్తాడు, ఆ బాధలో కూడా. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది. చూడండి, ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఒక తల్లిదండ్రి పిల్లల్ని బాగా ప్రేమిస్తున్నారు అనుకోండి, ఆ పిల్లవాడు మురికిలో పడ్డా, ఆ పిల్లవాడు నిండా ఇంకా కురుపులు వచ్చినా ప్రేమిస్తారు కదా. కురుపులు వచ్చినా వీడిని ఇక నాకు 2 రోజులు నాకు చూపించొద్దు అని అంటారా ఏ తండ్రి అయినా? ఇంకా ఆ టైంలోనే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు, అవునా కదా? ఇంకా ఆ టైంలోనే పనులన్నీ పక్కన పెట్టి
ఆ టైంలోనే ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు. సో మన దేవుడు కూడా ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని మర్చిపోయి విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన కృప గురించి ఏమన్నా అంటే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను, అదండి, విడిచిపెట్టే కృప కాదు. అలాంటప్పుడు మరి మనం కూడా శాశ్వతమైన ప్రేమతో మనం కూడా దేవుని సేవతో ప్రేమించాలి. ఇంకా ఆయన మనకి ఏం చేస్తాడు అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ లాభాలు దేవుని ప్రేమిస్తుంటున్నారు. కానీ వార్నింగ్ కూడా ఒకటి ఉంది. ఆ వార్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా విషయాలు ఉన్నాయి, ఇక సమయం లేదు, కానీ ఒక వార్నింగ్తో మనం క్లోజ్ చేసుకుందాం. మాథ్యూ 10:37 హెచ్చరిక ఇది. మత్తయి సువార్త 10:37. ఇది వినటానికి కొద్ది కఠినంగా ఉండొచ్చు, పాస్టర్ల మీద కోపం వస్తుంది వాక్యం విన్నప్పుడు మీకు. బట్ మాకు చెప్పాల్సిన బాధ్యత మాది. మీరు కోపపడినా నాకు సంబంధం లేదు. మాథ్యూ 10:37. ఏమండి, అర్థమైంది ఈ వచనం? దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరంలా కదా. ఈ వార్నింగ్, హెచ్చరిక ఇది. ఇందాక దాకా బెనిఫిట్స్ చెప్పుకున్నాం. దేవుని ప్రేమించాలని స్టార్టింగ్లో చెప్పుకొని, దేవుని ప్రేమించడం అంటే ఏంటో కూడా, ఆయన ఆజ్ఞలు పాటించమని చెప్పుకున్నాము. సో బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పుకొని ఇప్పుడు వార్నింగ్ కూడా ఉంది. ఇప్పుడు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్, ఒక డివైస్ కొన్నారనుకోండి మీరు, ఒక వస్తువు, ఆ వస్తువు కొన్నప్పుడు ఒక ఫ్రిడ్జే కానీ, ఒక ఏసీయే కానీ, ఇంకోటి వాషింగ్ మిషన్ కానీ, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనకు తెలుసు, అవన్నీ వాడుతున్నాం. బట్ అట్ ద సేమ్ టైం వార్నింగ్, హెచ్చరిక కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది దాని వార్నింగ్ గురించి. పవర్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా వాడొద్దానో, లేకపోతే తడి చేతులతో ఇలా పట్టుకోవద్దానో ఏదో ఒక హెచ్చరిక ఉంటుంది కదా. ఎందుకోసం అది? ఆ కంపెనీ వాడికి మన మీద కోపంతో ఆ వార్నింగ్ రాస్తాడా? ఈ పలానా ఈ శ్రీకాంత్ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ వార్నింగ్ స్టిక్కర్ అక్కడ అంటిద్దాం అని అందుకు పెడతాడా? నో. దాన్ని మనల్ని జాగ్రత్త పరచడం కోసం ఆ వార్నింగ్ స్టిక్కర్ వేస్తాడు. అర్థమైంది కదా నేను చెప్తున్న మాట? ఎగ్జాంపుల్కి శ్రీకాంత్ బ్రదర్ పేరు వాడాను. పాపం బ్రదర్ కొత్త కదా, మనకు తెలియక, అందుకే ఆయన అట్టే చూస్తున్నాడు. అయితే కొత్త కదా, ఇంకా అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఇందాక చెప్తున్నాను నేను, ప్రకాష్ బ్రదర్ కానీ వీళ్ళంతా ఇంకా కొద్దిగా నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇంకా అలవాటు అవుతూ ఉంటాయి చాలా విషయాలని. అట్లాగా కాబట్టి అయితే ఏంటంటే, ఉదాహరణ చెప్తున్నా ఏంటంటే, మనందరం కూడా నేర్చుకునే, మనందరం కూడా, ఓకే, ఒకళ్ళని కాదు. సో అక్కడ హెచ్చరిక అనేటువంటిది ఎందుకు ఇవ్వబడిందంటే, ఈ హెచ్చరిక నాకన్నా నువ్వు ఎంత కఠినంగా ఉందండి. మరొకసారి వచ్చింది చదవండి. మార్కు 10:37, మాథ్యూ 10:37 కదా. చూసారండి, కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నేను బ్రతుకుతున్నానంటే నా పిల్లలే నా లోకమండి అంటారు. నేనంటే ఆ స్టేట్మెంట్ రాంగ్. ఆ స్టేట్మెంట్ మీరు వదిలేసేయాలి. నాకు ఇక మా అమ్మగారిని మా నాన్నగారిని నేను బాగా చూసుకుంటే నాకు అంతే చాలండి అంటారు. ఆ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి, దేవుని పిల్లలు, అదంతా లోక పద్ధతి అండి. తల్లిదండ్రులే దేవుడితో సమానం, తల్లిదండ్రులే దేవుడు, పిల్లలే అంతా ఇక పిల్లల కోసమే బ్రతకాలి, ఇదంతా లోకం చెప్పే విధానం. అఫ్కోర్స్ వాళ్ళని ప్రేమించమనే దేవుడు చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? దేవుడు. ఇప్పుడు ఒక మాట అడుగుతా, ఒక భర్త ఉన్నాడు, ఒక భార్య ఉంది, తర్వాత ఆ భర్తకు ఒక బంధువు ఉన్నాడు. ఈ భర్తకి ఇప్పుడు ఎవరు ఇంపార్టెంటు? భార్య ఇంపార్టెంటా, బంధువు ఇంపార్టెంటా? అవును కదా. అంటే ఈ భర్త కఠినుడు అని దీని అర్థము? మూర్ఖుడు, మృగం అని అర్థమా? కాదు. కానీ తన ప్రయారిటీ ఏంటి? భార్య పట్ల ప్రయారిటీ, బంధువు తర్వాత. అంటే అది వాళ్ళ లిమిట్స్, అది వేరే విషయం. సేమ్ వే మనకు కూడా దేవుడు ప్రయారిటీ. మన జీవం, మన బ్రతుకు, మనల్ని జన్మింపజేస్తుంది అంతా ఆయన కాబట్టి, మనకు రక్షణ ఇచ్చింది ఆయన. అయితే ఆయన ప్రత్యేకమైన శైలిలో మనం ఆయనకు ప్రధానంగా ప్రేమిస్తున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనకి వీళ్ళకి ఎంతవరకు లిమిట్స్లో ఎట్లా ఉండాలనేది ఆయన నేర్పిస్తాడు. ఎందుకంటే మనకి పిల్లలకి మనం దేవుడు కాదండి. మన పిల్లల పాపాల కోసం మనం చనిపోలేదు. వాళ్ళకి రేపొద్దున నరకానికి వెళ్ళకుండా మనం కాపాడలేం. దేవుడా నా కొడుకు కోసం నేను రక్తంగా అరిచి చచ్చిపోతాను ప్రభు అంటే, నువ్వెవరు అంటాడు, పక్కకు పో అంటాడు. లేదా అయ్యా నా తల్లిదండ్రుల కోసం నేను ఉన్నాను ప్రభా, నన్ను చూసి అయినా అట్లా కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నీ ప్రేమ అనేది ఫస్ట్ దేవుని పట్ల ఉండాలి. నా పిల్లలే నా లోకం అని బ్రతుకుతారు చూడండి, తర్వాత అదే పిల్లల చేత ఎట్లా ఉమ్ము ఊపియాలో దేవుడు ఆయనకి తెలుసు. ఎందుకని మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికి ఇచ్చాం? పిల్లలకి. అట్లాగే నా తల్లిదండ్రులే నా లోకం అని బ్రతుకుతారు చూడండి, అట్లాంటి వాళ్ళకి కూడా ఏం చెప్పాలో దేవుడికి తెలుసు. అవునంటారు కదంటారా?
ఇది వినటానికి కఠినంగా ఉంటుంది. కొద్దిగా సురేష్ అన్న వాక్యాలు వినాలంటే అందరూ వినలేరు, కొద్దిగా కష్టమే. కానీ మరి ఇందులో ఉన్న చెప్పండి, మరి దీన్ని ఆ వచనం మార్చేద్దామా? లేదు బ్రదర్, మీరు వాక్యం చెప్పేటప్పుడు కొద్దిగా ఆ వచనం మార్చి చెప్పండి బ్రదర్, మీరే కదా అక్కడ చదివేది, చెప్పొచ్చు కదా, మీ దగ్గర ఉందిగా బైబిల్ అంటారేమో. ఏమండి, బైబిల్లో ఉన్న దానికి కొద్దిగా ఒకటి కలిపినా ఒకటి తీసేసినా దీంట్లో బైబిల్లో ఉన్న తెగుళ్ళు మనకు తగులుతాయి అంట. ఆ తెగుళ్ళు ఉంటే ఆలోచన చేయండి ఎలా ఉంటుంది. సో తల్లిదండ్రులు ప్రేమించండి పిల్లల్ని, బట్ దేవుని కన్నా కాదు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించండి, కానీ దేవుని కన్నా కాదు. దేవుని ఎవరైతే ప్రయారిటీ ఇచ్చి ప్రేమిస్తారో ఎట్లాగా వాల్యుబుల్గా ఉండాలో ఆటోమేటిక్గా దేవుడు నేర్పించేస్తాడు. ఎందుకంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే మీకు అన్నీ ఇస్తానన్నాడు కదా. ఆ తెలివితేటలు కూడా ఇస్తాడు. ఎలాగా తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలనేది కూడా నేర్పిస్తాడు. అంటే వాళ్ళకి అన్యాయం చేయం మనం. ఖచ్చితంగా దేవుని ప్రేమ ఏంటి? శత్రువుని కూడా ప్రేమించిన ప్రేమ తల్లిదండ్రులు ప్రేమించొద్దంటారా? శత్రువుని కూడా ప్రేమించిన ప్రేమ కన్నబిడ్డలను ప్రేమించొద్దంటారా? ఇక్కడ పాయింట్ ఏంటో అర్థం చేసుకోవాలి మీరు. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, ఆ తర్వాత ఎవరైనా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు అయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నిన్ను ప్రేమించడమే మా జీవిత ధ్యేయం కాబట్టి, ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమించావు మొదటిగా. అయ్యా, నీ ప్రేమకై నీకు వందనాలు. ఏమి ఇవ్వగలం ప్రభా? నీ ప్రేమ ఎంతో గొప్పది, వర్ణించలేనిది. మా జీవితంలో అనుభవించాం. ఈ రోజు వరకు మేము సజీవులంగా ఉన్నామంటే కేవలం నీ ప్రేమ, నీ కృప తండ్రి. నీ ప్రేమ ద్వారా మా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. అయ్యా, అక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. అయితే మేమంతా కూడా నిన్ను ప్రేమించడానికే సహాయం చేయండి, సంపూర్ణంగా ప్రేమించడానికి సహాయం చేయండి పూర్ణ హృదయంతో. అయ్యా, ఎన్నో లాభాలు మేము వాక్యంలో చూసుకున్నాం, ప్రేమిస్తే జరిగే బెనిఫిట్స్. అలాగే హెచ్చరిక కూడా ఉంది కాబట్టి మేము ప్రేమించే విషయంలో నిన్నే ప్రధానంగా ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభా. సమస్తం నీ చేతుల్లో నువ్వు అభివృద్ధిపరచండి. అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుక అయ్యా నీ యొక్క మహిమార్థమై వాడుకొని నీ ప్రజల కోసం నువ్వు ఇంకా పరలోకపు ఆకాశపు వాక్యం విప్పి వారికి అభివృద్ధిని మెండుగా దయచేయండి. యశోద గారు నాన్నగారు హాస్పిటల్లో ఉంటుండగా తండ్రి, తనకున్న హై బీపీ పరిస్థితుల్లో నీవే బీపీని కంట్రోల్ చేసి మరలా ఇంటికి తీసుకువెళ్ళమని, స్వస్థపరచమని కోరుచున్నాం. ఎస్తర్ రాణి సిస్టర్ గారు, వారి యొక్క మదర్ గారు సుగణమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన హెల్త్ విషయంలో నీవే స్టెబిలిటీని దయచేసి ఇంకా స్వస్థత దయచేయండి. అలాగే ప్రకాష్ గారు మామగారు రోషయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, అతనికి కూడా నీ యొక్క స్వస్థత చేకూర్చమని కోరుచున్నాం. అలాగే రాణి సిస్టర్ గారి యొక్క నాన్నగారు అమ్మగారు ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి హెల్త్ కండిషన్లో కూడా నీ కృప చూపించండి అయ్యా. ఎన్నో విషయాలు ఇంకా సంఘ బిడ్డలకి చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, వాటన్నిటి విషయంలో నీ కృప చూపించండి. బహుశా జాబ్ విషయంలో కూడా నీ కృప చూపించండి. వాళ్ళ నాన్నగారు రక్షణ పొందడానికి సహాయం చేయండి, వారి కుటుంబం బ్యాప్టిజం తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మరి ఆరెంజ్ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా నీ కృప, నీ కాపుదలు తనకు దయచేయండి. వందన స్టడీస్లో తోడుగా ఉండి సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా నీ సహాయం చేయండి. రమేశ్వర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకురండి, శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకురండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసలో నీ కృపలో హెచ్చించి ఆశీర్వదించమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.